వెల్కమ్ టు స్టూడియో. ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇన్సూరెన్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో సునీల్ గారు ఉన్నారు. హాయ్ సార్. థ్యాంక్ యూ గోపి గారు. థాంక్స్ అండి. అసలు జనరల్‌గా ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? చాలా పెద్ద ప్రశ్న ఏసారండి. ఒకప్పుడు ఇన్స్యూరెన్స్ అంటే భయపడేవాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్స్యూరెన్స్ గురించి మంచిగా అవగాహన తెప్పించింది మార్కెట్‌లో. ఓకే. ఇన్స్యూరెన్స్ అంటే అండి యాక్చువల్‌గా ఆ పదంలోనే ఇన్ అష్యూరెన్స్ అని ఉంది. అంటే మనకి ఒకళ్ళు అష్యూరెన్స్‌గా నిలబడుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ మన అబ్సెన్స్‌లో కానియండి, మన రిక్వైర్మెంట్ ఉన్న టైంలో కానియండి, ఆ ఇన్స్యూరెన్స్ అనే కంపెనీ మనం ఏదైతే మనకి ఇన్స్యూర్ చేసుకుంటామో, ఓకే. ఆ ఇన్స్యూరెన్స్ అనేది మనకి మన సేఫ్‌గార్డ్‌గా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మానిటరింగ్ కానియండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్ కానియండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కానియండి, అది మనతో పాటు మనకి సేఫ్‌గార్డ్‌గా ఉండే అవగాహన ఇచ్చిందండి. ఇంతకుముందు మీరు ఇన్స్యూరెన్స్ అంటే ట్రెడిషనల్‌గా చూసేవాళ్ళేందంటే, ఇన్ కేస్ మా ఓల్డెన్ డేస్‌లో బిఫోర్ కోవిడ్ కానియండి, ఓకే. ఎలా ఉండేదంటే ఇన్స్యూరెన్స్ అంటే ఓన్లీ టాక్స్ ఎగ్జంప్షన్, చనిపోతే డబ్బులొస్తాయి అన్న ఒక ఆలోచన ఉండేదండి. ఆ ఆలోచన ఎలా ఉండేదంటే అప్పుడు ట్రెడిషనల్ పాలిసీస్ ఉన్నాయి. వన్ టైమ్ పాలిసీస్ ఉన్నాయి. కానీ తర్వాత అవగాహనకు స్లోలీ డెవలప్ అయితూ యూలిప్స్‌లోకొచ్చారు. యూలిప్స్ నుంచి తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్‌లోకొచ్చారు. ఆ తర్వాత మోటార్ ఇన్స్యూరెన్స్‌లో ఉన్నారు. ఈ ఇన్స్యూరెన్స్ అనేది ఇలా డెవలప్ అయితూ వచ్చిందండి. యాక్చువల్‌గా ఇన్స్యూరెన్స్ 2 రకాలండి. జనరల్ అండ్ లైఫ్. జనరల్ అనేసరికి మన మోటార్ ఇన్స్యూరెన్స్‌కి తీసుకోవడము, లేదా ఏదైనా వస్తువుకి ఇన్స్యూరెన్స్ తీసుకోవడము, దాన్ని జనరల్ ఇన్స్యూరెన్స్ అంటారు. అండ్ ఇన్స్యూరెన్స్ వచ్చేసరికి పర్సనల్ ఇన్స్యూరెన్స్ ఉంటదండి. ఫైనాన్షియల్ ఇన్స్యూరెన్స్ ఉంటదండి. వీటిని మనము ఒక పర్సనల్ ఇన్స్యూరెన్స్ కింద చూస్తామండి. ఇన్స్యూరెన్స్ వచ్చేసరికి మనకంటూ అంటే మనకు ఒక 60 ఏజ్ తర్వాత మనకంటూ ఒక లంప్ సమ్ అమౌంట్ కావాలి. స్మాల్ సేవింగ్ చేసుకుంటూ కొద్దిగా లంప్ సమ్ అమౌంట్ మిగలాలి అంటే దానికొక అవగాహన తెప్పించారు. దానికొక ఆహ్, టెక్నాలజీ డెవలప్ జేసి, దానిలో ఒక ఫిట్‌మెంట్ జేసి, ఆ రేట్ ఆఫ్ మనకి నార్మల్ బ్యాంక్‌లో వచ్చే ఇంట్రెస్ట్ కంటే కొద్దిగా ఇంట్రెస్ట్ హై ఎండ్‌లో ఉండి, ఎండోమెంట్ పాలిసీ అంటారు వాటిని. ఆ పాలిసీలలో ఫిట్ జేసి, దాన్ని కంటిన్యూయేషన్ తీసుకొనొచ్చి, టోటల్ అమౌంట్ ఒకసారి లంప్ సమ్ రావడము. లేదా మనీ బ్యాక్ పాలిసీ అంటారండి. మనీ బ్యాక్ పాలిసీ అంటే ఎవ్రీ 3 ఇయర్స్ కానియండి, ఎవ్రీ 5 ఇయర్స్‌కి కానియండి, మనకి మనీ ఒక సపోజ్ ఫర్ 1,00,000 సమ్ అన్‌ష్యూర్డ్ చేశామనుకోండి. ఒక 20,000 ఎవ్రీ 5 ఇయర్స్‌కి వన్ టైమ్ పేమెంట్ వస్తది. అలా విత్‌డ్రాల్ చేసుకుంటూ లాస్ట్‌కి ఇంట్రెస్ట్ ప్లస్ ఫైనల్ అమౌంట్ ఇస్తారు. ఇది మనీ బ్యాక్ పాలిసీ టైప్ అండి. అండ్ యూలిప్ అంటే యాస్ పర్ ద మార్కెట్. మార్కెట్‌లో సెక్యూర్డ్‌గా పెట్టడము, కొద్దిగా మార్కెట్‌లో కొద్దిగా ఫండ్ మేనేజ్‌మెంట్ అని అంటారండి. ఆ ఫండ్ మేనేజ్ త్రూ ఇన్స్యూరెన్స్ కంపెనీ మీ యొక్క ఫండ్‌ని యుటిలైజ్ చేస్తుంటారు. ఆ యుటిలైజ్ చేసినప్పుడు మీకు దాంట్లో కూడా టెక్నాలజీగా మీకొక డాష్‌బోర్డ్ ఇస్తారు. మీ ఫండ్ ఎక్కడుంది? గ్రోత్‌లో ఉందా? సెక్యూర్డ్‌లో ఉందా? లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ మీద పెట్టారా? అనే అవగాహన కూడా ఉంటది. అది మీరు ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటారో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎప్పుడైనా మీరు విత్‌డ్రా చేయొచ్చండి. ఆ 5 ఇయర్స్ అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటదండి. ఆ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. అంటే దానికన్నా ముందు చేసుకోవడానికి అవ్వదా? లాగిన్ పీరియడ్ కంటే ముందు చేసుకోవడానికి అవ్వదా? లాక్ ఇన్ పీరియడ్ కంటే చేసుకోవచ్చండి. కాకపోతే నష్టపోతారు. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత అమౌంట్ రాకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఏదైనా ఫండ్ మినిమమ్ 5 ఇయర్స్ జనరేట్ అయితే అది మనకు పాజిటివ్‌లోకి జనరేట్ అయితదండి. అది కన్వర్షన్ అయితది. అదే అన్‌ఈవెన్ థింగ్ ఏమైనా అయితే టోటల్ అమౌంట్ మీకు బెనిఫిషియర్‌కొస్తదండి. ఓకే సార్ సునీల్ గారు. థాంక్ యూ సార్. థాంక్స్.